అందరికీ నమస్కారం. మొన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు 3,24,000 కోట్లు. అందులో బీసీల కొరకు ఖర్చు పెట్టింది 12, బీసీల కొరకు కేటాయించింది కేవలం 12,511 కోట్లు. ఇది కేవలం 3.8%. బీసీలు ఈ రాష్ట్రంలో కులగణన ప్రకారం 56.36% ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీల కొరకు కేటాయించినటువంటి ఈ 12,511 కోట్లు అనేది కేవలం ఒక నామమాత్రం బడ్జెట్. కేటాయించడం ఒక ఎత్తు అయితే ఖర్చు పెట్టడం ఇంకొక ఎత్తు. గత 2 సంవత్సరాల్లో చూసినట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కొరకు 20,605 కోట్లు ప్రవేశపెట్టి ఖర్చు పెట్టింది 5,500 కోట్లు. అంటే ఖర్చు ఎంత చేసినారు? లాస్ట్కి వచ్చేస్తే ఖర్చు 27% ఖర్చు పెట్టింది. మరి బడ్జెట్లోనేమో మీరు 88% ఖర్చు పెట్టుకున్నారు, బీసీలకు వచ్చేస్తే 27% ఖర్చు పెట్టింది. మరి మా బడ్జెట్లోనే ఎందుకు కోతలు పెడుతున్నారు? మిగతా వాళ్ళ బడ్జెట్లలో ఎందుకు కోతలు వస్తలేవు? బీసీలకు సంబంధించిన బడ్జెట్ వస్తేనే మీరు కోతలు పెడతారా? ఇవాళ బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక 2వ శ్రేణి పౌరులుగా చూస్తుంది. ఒకవైపు మీకు బడ్జెట్లో బీసీలకు సంబంధించి ఆర్థికపరమైన అభివృద్ధికి కార్పొరేషన్లకు ₹1 ఇవ్వరు. ఎంబీసీ కార్పొరేషన్లను పెట్టిండ్రు. గత 2 సంవత్సరాల్లో 801 కోట్లు ఇచ్చిండ్రు, రిలీజ్ ₹1 చేయలేదు. అట్లనే బీసీ కార్పొరేషన్కు ₹1 రిలీజ్ చేయలేదు. తర్వాత ఇంకా మిగతా 19 కార్పొరేషన్లలో ఒక్క గీతా కార్పొరేషన్కు నిన్ననే ఒక 17 కోట్లు రిలీజ్ చేసినట్టు తెలిసింది. వాళ్ళకు కూడా నిన్నటి వరకు రాలేదు. మరి అట్లాంటప్పుడు ఈ కార్పొరేషన్లు ఎందుకు పెడుతుండ్రు? ఈ కార్పొరేషన్ల వల్ల బీసీలను మేము ఇంత కేటాయించినాం అంత కేటాయించినామని మోసం ఎందుకు చేస్తున్నాం? ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తే బీసీలకు సంబంధించి స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ ఇంకా దాదాపు ఒక 5,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మిగతా వర్గాలవి కూడా కలుపుకుంటూ ఒక 7,000-8,000 పెండింగ్ ఉన్నాయి. మేము ఇవాళ బీసీలకు సంబంధించి 10,000 ర్యాంకు లోపల ఉంటేనేమో 100% రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. 10,000 దాటితే వాళ్ళు 35,000 ప్రభుత్వం ఇస్తుంది, మిగతాది వాళ్ళ జేబు నుంచి వాళ్ళు వేసుకోవాలి. కానీ ఎస్సీ ఎస్టీలు 100% ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. అదేవిధంగా బీసీలలో ఉన్న ముస్లిం మైనార్టీకైనా దూదేకుల వాళ్ళకు కూడా 100% మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వస్తుంది. క్రిస్టియన్స్కు కూడా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 100% రీఎంబర్స్మెంట్ వస్తుంది. కేవలం హిందూ బీసీలకు మాత్రమే 100% రీఎంబర్స్మెంట్ ఇస్తలేదు. ఎందుకు బీసీల పైన ఈ వివక్షత? అట్లనే బీసీ పిల్లలు వేరే స్టేట్లకు వెళ్ళి చదువుకుంటే వాళ్ళకు అసలు మీరు ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేదు. ఇది ఎక్కడ అన్యాయం? అంటే బీసీలు చదువుకోకూడదా? బీసీలు ఆర్థికంగా ఎదగకూడదా? కొంతమంది ఏం మాట్లాడుతున్నారు, మేము బడ్జెట్లో మొత్తం సంక్షేమానికి 70,000 కోట్లు పెట్టినాం, అందులో 35,000 కోట్లు బీసీలకు వస్తుంది కదా అని మాట్లాడుతున్నారు. అరే బాబు, బీసీలు ఎల్లకాలం సంక్షేమం మీదనే బతకాలనా? వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి కాకూడదా? వాళ్ళకు శిక్షణలు ఇచ్చి వాళ్ళ వృత్తి నైపుణ్యాలు పెంచద్దా? ఇవాళ మీరేమో కనీసం ఆత్మగౌరవ భవనాలకు కూడా డబ్బులు ఇవ్వరు, శిక్షణలు అసలే ఇవ్వరు, ఇక ఫైనాన్సింగ్ మాటనే లేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ రాజీవ్ శక్తిని ఒక స్కీమ్ తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. రాజీవ్ శక్తి స్కీమ్ మీద అప్లికేషన్లన్నీ ఆన్లైన్లో గడిగిండ్రు. ఒక్కొక్క అప్లికేషన్కు ₹2,000 ఖర్చు అయింది. 8 లక్షల అప్లికేషన్లు, 160 కోట్లు అప్లికేషన్ ఫీజు కింద ప్రజలు కట్టింది. మీరు రిలీజ్ చేసింది ఏంది? ₹1 లేదు. ఇది ఎక్కడే న్యాయం అండి? ఎందుకు మరి బీసీ ప్రజల్ని, ఈ బహుజనులను చంపుతున్నారు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి? ఇవ్వకపోతే చేత కాకపోతే మేము ఇవ్వలేమని చెప్పండి. ఎందుకు మీరు ఇట్లాంటి రాజీవ్ శక్తి లాంటి స్కీములను పెట్టి మాకు ఇవ్వలే? మళ్ళీ ఈ బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టిండ్రు. పోయిన సంవత్సరం 6,000 పెట్టిండ్రు, ఈ సంవత్సరం 5,800 ప్లస్ 200 ఆటో రెట్రో ఫిట్టింగ్ అని పెట్టిండ్రు. ఇవన్నీ కూడా చెప్పి బీసీ ప్రజలను మభ్యపెడుతుండ్రు, మోసం చేస్తుండ్రు. ఈ 2 సంవత్సరాల్లో బీసీ ప్రజలకు వీళ్ళు తీరాని అన్యాయం చేసిండ్రు. గత ప్రభుత్వము గత 9.5 సంవత్సరాల్లో బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంఘాలని పోరాడి వాళ్ళకు గుణపాఠం నేర్పితే మళ్ళీ వీళ్ళు వచ్చేసి అంతకంటే ఎక్కువ తీరాని అన్యాయం వీళ్ళు చేస్తున్నారు. గత ప్రభుత్వం కనీసం బీసీలకు వాళ్ళు పెంక మీద వీళ్ళు బీసీలను ఫ్రై చేస్తే వీళ్ళు డైరెక్ట్ కాల్చుకొని తింటున్నారు బీసీలను. అంటే బీసీలు అంటే అంత లెక్కలేనటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చిండ్రు. మరి ప్రజలకు ఈ విషయాలపైన మేము అవగాహన కల్పిస్తాం. మేము ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, మీరు బీసీలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లో ఉన్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దండి. ఇవాళ ఈ సంవత్సరం మీరు 3,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మాకు ఇంకా 9,700 కోట్లు మీ అలాట్మెంట్ ప్రకారం రావాలి. ఈ వారం రోజులలో ఈ 9,700 కోట్లు మాకు రిలీజ్ చేయండి. బడ్జెట్లో మీరు ఏదైతే 12,511 కోట్లు పెట్టిందో దాన్ని 50,000 కోట్లకు పెంచండి. మళ్ళీ తీర్మానాల ద్వారా
బీసీ సప్లాన్ కూడా మీరు పెట్టండి. ఇవన్నీ కూడా మేము కోరుతున్నాం. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము యాత్రలు చేస్తాం. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి తెలియజేస్తాం.